ముఖ్యంగా ఈరోజు ఒక ఫేస్బుక్ లో కంప్లైంట్ వచ్చిందండి వీడియో రూపంలో. కిలో తక్కువ ఎవరు చెప్పారు? ఎవరికి మీ తక్కువ వస్తే మాకెందుకు ఇస్తారు? మీకు ఏమని గవర్నమెంట్ ఏమని చెప్పిందా? ఎందుకు మీ గవర్నమెంట్ ఏమి చెప్పింది అడుగుతున్నా. నీ ఇష్టమా లేదా గవర్నమెంట్ ఇష్టమా? నీ ఇష్ట ప్రకారం వేస్తున్నావా గవర్నమెంట్ ఇష్ట ప్రకారం? నీ ఇష్ట ప్రకారం ఇస్తున్నావు కదా. లేదా ఎవరు చెప్పినా నీకు సర్దుబాటు చెప్పని? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అంతవరకే నేను అడిగిన దానికి చెప్పు. నా ఒక్కరికి కాదు, ఊరిలో కాదు. నువ్వు గవర్నమెంట్ ఎవరు చెప్పిందా? ఎవరు చెప్పినారు? ఎంఆర్ఐ చెప్పినాడా? ఏ డ్యూటీ సారేనా? ఎందుకు ఇస్తున్నావు? మాకు అనవసరం. నువ్వు ఎందుకు ఇస్తున్నావు? ఒక పేపర్ పెట్టాడు గవర్నమెంట్ ఇది చెప్పిందని. నాకొద్దు అట. అందరికి ఇవ్వాలా? అందరికి నాకెందుకు ఇస్తావు? నువ్వు అర్థం నాకు అనగాకు. మేము దీన్ని కక్కేసి కూడిందే చెప్పడానికి విషయం. మేము చేసి ఇచ్చిపెట్టిన పని. ఒక మాట చేయమన్నా న్యాయంగా ప్రవర్తించు. ఇప్పుడు నువ్వు నాకు అందరికి బీమ్ ఇస్తావా? కరెక్ట్ గా లేదా? నీ ఇష్ట ప్రకారం ఇస్తావా? చెప్పు. ఇవన్నీ అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఈ అవుట్ ఆఫ్ క్వశ్చన్. నీకు గవర్నమెంట్ కిలో తక్కువ ఉండే కాడి మీద అడుగుతాను. నాకు గవర్నమెంట్ మాది 3 లక్షలు 4 లక్షల రూపాయలు సరుకు పోయింది. గవర్నమెంట్ ఇచ్చిందా? అది ఇచ్చిపెట్టి నేను అడిగిన దానికి జవాబు. నువ్వు డీలర్షిప్ నాకు ఇవన్నీ ఇచ్చిపెట్టి. ఈ నెల మీకు ఎందుకు ఇస్తారు కిలో తక్కువ? గవర్నమెంట్ చెప్పిందా? ఎవరు గవర్నమెంట్ చెప్పిందా? నువ్వు గవర్నమెంట్ చెప్పిందా కిలో తక్కువ? లేదు కదా. నీ ఇష్ట ప్రకారం మీరు ఇస్తానా? నువ్వు ఎవరు చేయమని నీకు సర్దుబాటు? నీకు ఎవరు చేయమన్నారు? రమణయ్య, నేను మనిషికి మంచోడి. 1 కేజీ కాదు, 1/2 కేజీ కాదు, 1 కేజీ గురించి కాదు. మా హక్కు మేము అడుగుతాం. నీకెవరైనా చెప్పినారా? నీకెవరైనా చెప్పినా కిలో తక్కువని? నీ ఇష్ట ప్రకారం ఎట్టిస్తారావు? నేను చెప్పేది నీకు పూర్తిగా అర్థం కాదా? సరే, నువ్వు ఇస్తావు కదా. అదే విధంగా ఇస్తావు కదా. మళ్ళీ రేపు నెల నుంచి ఈ నెల కదా. కానీ నువ్వు అదే మళ్ళీ ఇస్తావు కదా. ఈ పై అధికారి నేను చూపించు వీడియో. సరే. అన్నమయ్య డిస్ట్రిక్ట్ రాజంపేట మండలానికి సంబంధించి గుండ్లూరు గ్రామానికి సంబంధించి ఒక డీలరు తను ఏదో 1 కిలో బియ్యం తక్కువ ఇస్తున్నారని చెప్పేసి అతను డైరెక్ట్ వీడియోలోనే చెప్పేస్తా ఉన్నాడు. బియ్యం తక్కువ ఇస్తాను 1 కిలో అని చెప్పేసి. దాని మీద బేస్ చేసుకొని ఆ వీడియోను డౌన్లోడ్ చేసి మన అన్నమయ్య డిస్టిక్ సంబంధించిన కలెక్టర్ గారికి, జేసీ గారికి, డిఎస్ఓకు పంపించడం జరిగింది. డిఎస్ఓ గారు మన జేసీ గారితో అప్రోచ్ అయ్యి జేసీ గారు వెంటనే స్పందించి దాన్ని ఆర్డీఓ ద్వారా ఎంక్వైరీ చేపించి చాలా త్వరగా సస్పెండ్ చేయడం జరిగింది. అదే నేను చెప్తున్నాను. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా సంబంధించి ఇలాంటి అన్ని బాగా వైరల్ అవుతా ఉన్నాయి. జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకొని ముఖ్యంగా ఈ రేషన్ షాప్స్ కు సంబంధించి, అంగన్వాడీ సెంటర్స్ కు సంబంధించి, మధ్యాహ్న భోజనానికి సంబంధించి, వెల్ఫేర్ హాస్టల్ కు సంబంధించి ఇలాంటివి ఏవైనా సరే వీడియో రూపంలో మీరు సాక్ష్యాధారాలతో పెడితే గన తప్పకుండా వెంటనే యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తా ఉన్న అందరికీ. ప్రతి ఒక్కరూ బాధ్యతగా అవినీతికి తావివ్వకుండా ప్రతి ఒక్కరు కూడా మనసు మీద తీసుకొని ఇలాంటివి ఏమైనా చేస్తే గన మేము ఖచ్చితంగా వెంటనే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ స్పందిస్తుందని చెప్పేసి దీన్ని ఒక ఎగ్జాంపుల్ గా చూపిస్తూ మీకు అందరికి కూడా నేను ప్రమోట్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.